ప్రైజ్ ద లార్డ్. పిల్లరా, మరి నూతన ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 19వ అధ్యాయం 22వ వచనం. ఐజయా 19:22. వారు యెహోవా వైపు తిరగగా ఆయన వారి ప్రార్థన అంగీకరించి వారిని స్వస్థపరచును. And they shall return even to the Lord, and he shall be entreated of them, and shall heal them. యేసు ప్రభువారిక ఘనమైన నామములో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి ఉదయకాల సమయంలో దేవుని మాటలు వింటున్నాం. దేవుడు మనకి ఇచ్చినటువంటి మరి యొక్క దినాన్ని బట్టి ఆయనకి కృతజ్ఞతాస్తులు చెల్లించుకుందాం. ఇక్కడ పిల్లరా ఒక ప్రవచన వాక్యమును మనం చూస్తున్నాం. వారు యెహోవా వైపు తిరగగా ఆయన వారి ప్రార్థన అంగీకరించి వారిని స్వస్థపరచును. ఎవరిని దేవుడు స్వస్థపరుస్తాడంటే ఎవరైతే ఆయన వైపు తిరుగుతారో వారిని స్వస్థపరుస్తారు. అది ఆత్మీయ స్వస్థైన శరీర సంబంధమైన స్వస్థైన. ఎవరు వీరు అంటే ఐగుప్తీయులు, అన్యులు, దేవుని ఎరిగినటువంటి వారు. ఒక సత్యాన్ని ఉదయకాల సమయంలో మనం గుర్తించాలి. యేసు ప్రభువు అందరికీ ప్రభువు. కుల మత భేదములు లేదు, జాతి వివక్షత లేదు పిల్లరా. ఆయన దేవుడై ఉన్నాడు కాబట్టి వారు ఐగుప్తీయుల, సిరియన్ల ఎవరైనప్పటికీ కూడా ఆయన వైపు తిరిగితే ఆయన వారి ప్రార్థన ఆలకించి వారిని స్వస్థపరుస్తారు. ఎలాంటి గొప్ప దేవుడు అండి మన దేవుడు. ఆయన స్వార్థం లేని దేవుడు, అందరికీ సమానముగా చూసే దేవుడు, అందరినీ ప్రేమించే దేవుడు, క్షమించే దేవుడు. నా ప్రియ సహోదరి, ఇలాంటి పరిశుద్ధమైన దేవుణ్ణి, సత్యమైన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. అయితే ఆయన వైపు తిరిగే సందర్భాలు ఎన్నిసార్లు ఆయన వైపు చూస్తున్నాం. మన జీవితంలో మనకున్న సమస్యలు బట్టే చూస్తున్నామా? అన్ని సమయాల్లో ఆయన చూసేటువంటి ఆత్మ మనకు కావాలి. అప్పుడే మన జీవితాల్లో నిజమైన తృప్తి, ఆనందం కలిగి ఉంటాం ప్రియులరా. ఇలాంటి గొప్ప కృప ఇవ్వడానికి యేసు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చి నీ కొరకు, నా కొరకు తన విలువైనటువంటి ప్రాణాన్ని పెట్టి ప్రియులరా మనకిచ్చినటువంటి నిత్య జీవాన్ని బట్టి, మోక్షాన్ని బట్టి, నిరీక్షణ బట్టి ఆయన కృతజ్ఞతాస్తులు చెల్లించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, ప్రేమల తండ్రి, మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సృష్టికర్తమైన దేవుడు, సర్వమును నీతితోనూ న్యాయంతోనూ పరిపాలిస్తున్నటువంటి దేవుడు, ప్రతి ఒక్కరిని ప్రేమించే దేవుడు, క్షమించే దేవుడు, కుల మత భేదములు లేదు, ఏమాత్రం వివక్షత లేదు ప్రభువా, రంగు భేదము లేదు. ఇలాంటి గొప్ప దేవుడు నాకు, నా జీవితంలో మీరున్నారు ప్రభు. అందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరొకసారి జ్ఞాపకం చేస్తున్నారు, ఎవరైతే మీ వైపు తిరుగుతారో వారు ఎవరైనప్పటికీ కూడా వారిని స్వస్థపరుస్తానంటున్నారు, బాగు చేస్తానంటున్నారు, రక్షిస్తానంటున్నారు. కాబట్టి ఉదయకాల సమయంలో మా పిల్లలు మీరు దర్శించండి. ఎన్నిసార్లు మాకున్నటువంటి పరిస్థితులు బట్టి మీ వైపు చూస్తున్నాం. అన్ని సందర్భాల్లో మీ వైపు చూస్తే ప్రభువా మీరు సంతోషించే దేవుడు. అంతకంటే ముఖ్యంగా మా వైపు చూసి మాకున్నటువంటి ప్రతిదాన్ని కూడా, ఓ దేవా, అది వ్యాధైన, కృంగిన సమయమైన, అశాంతైన, అసమాధానమైన వాటిలో మాకు జయమిచ్చే దేవుడు. కాబట్టి అలాంటి గొప్ప దేవుని కలిగి ఉన్న మీ వైపు చూసి ఆత్మీయంగా, శారీరకంగా మేలు పొందుకోవడానికి సహాయం ఇచ్చేయండి. మరొకసారి మా పిల్లలు మీరు దర్శించండి. ఎవరైతే ఆయా రీతిలుగా ప్రభువా చిక్కుల్లో ఉన్నారో, ఆయా రీతిలుగా భయాలతో ఉన్నారో వారికి ప్రతి ఒక్క భయమును, చిక్కుల నుంచి విడుదల దయచేయమని మనం మీ చేతిగా అప్పగించుకుంటూ మీ మెలనైన స్వరం వింటున్నప్పుడు ప్రభువా మీ వైపు చూసి రక్షించబడ్డానికి సహాయం చేయమని మనం మీ చేతిగా అప్పగించుకుంటూ ప్రతి కీడు అపాయాల నుంచి తప్పించమని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.